హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ నుంచి నిన్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన సంగతి తెలిసింది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క కూలీ మూవీ నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక లేట్ చేయకుండా ఓజీ మూవీ యొక్క ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ని మెప్పించిందా లేదా, అలాగే కూలీ మూవీ యొక్క ట్రైలర్ మూవీపై ఉన్న అంచనాల్ని పెంచిందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ కోసం పవన్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సుజిత్ పవన్ అభిమాని అవటంతో ఓజీ ఫస్ట్ గ్లిమ్స్లో పవన్ని చాలా స్టైలిష్గా చూపించడంతో ఈ సినిమాపై హైప్ భారీగా పెరిగింది. ఇంతకుముందు పవన్ అభిమాని అయిన హరీష్ శంకర్ గబ్బర్ సింగ్తో పవన్కి బ్లాక్ బాస్టర్ హిట్ ఇవ్వగా, సుజిత్ కూడా పవన్ అభిమాని అవ్వటం, అంతేకాకుండా స్టైలిష్గా చూపించడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్గా ఫైర్ స్టోమ్ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో పవన్ పాత్రని ఎలివేట్ చేసిన తీరు అద్భుతంగా ఉండడంతో అభిమానులకు ఈ సాంగ్ బాగా నచ్చింది. ఈ పాటలో పవన్‌ని చూపించిన విధానం చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్‌గా ఈ 'ఫైర్ స్టోర్మ్' లిరికల్ వీడియో నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. తమన్ సంగీతం అందించగా, తమన్‌తో పాటు 'సింబు', 'నజీరుద్దీన్', 'దీపక్ బ్లూ', 'భరత్ రాజ్' ఆ పాటను పాడారు. రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ 'కూలీ' ఆగస్టు 14న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న ఈ మూవీ యొక్క ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. నిన్న రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఆడియన్స్‌ని అంతగా మెప్పించలేకపోయింది. ఈ మధ్య డైరెక్టర్స్ తమ మూవీ యొక్క హైప్‌ని పెంచుకోవడానికి ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక యాక్టర్‌ని తన మూవీలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. 'కూలీ' మూవీలో కూడా కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ ఉండటంతో ఈ మూవీపై హైప్ భారీగా ఏర్పడగా, ఈ ట్రైలర్ ఆ అంచనాల్ని అందుకోలేదని చెప్పాలి. ఈ ట్రైలర్‌లో నాగార్జునని చాలా స్టైలిష్‌గా చూపించినప్పటికీ, రజనీకాంత్‌ని ఎందుకో డల్‌గా చూపించారు. లోకేష్ కనకరాజ్ రజనీని ఇంకా స్టైలిష్‌గా చూపించాల్సింది. చూడాలి రజనీని మూవీలో ఎలా చూపించారో. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొచ్చేసరికి అంతగా నచ్చలేదు. ఈ ట్రైలర్ కట్ అస్సలు బాగాలేదు. ఈ ట్రైలర్ కట్ మూవీ మీద ఉన్న అంచనాల్ని కొంచెం తగ్గించిందని చెప్పవచ్చు. ఆగస్టు 14న 'వార్ 2' కూడా రిలీజ్ అవుతుంది. దీంతో అందరూ ఈ మూవీ ట్రైలర్‌ని 'వార్ 2' మూవీ ట్రైలర్‌తో కంపేర్ చేస్తున్నారు. 'కూలీ' మూవీ ట్రైలర్ అంతగా బాగోపోవటంతో ఇది 'వార్ 2'కి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక థంబ్‌నెయిల్‌లో చూశారు కదా! నిన్న 'ఓజీ' ఫస్ట్ సింగిల్ మరియు 'కూలీ' మూవీ ట్రైలర్ రిలీజ్ అవటంతో సోషల్ మీడియాలో 'కూలీ' మూవీ ట్రైలర్‌ని 'ఓజీ' ఫస్ట్ సింగిల్‌తో కంపేర్ చేస్తున్నారు. అసలు సాంగ్‌కి, ట్రైలర్‌కి కంపారిజన్ ఏంటో అస్సలు అర్థం కావటం లేదు. జెన్యూన్‌గా చెప్పాలంటే 'ఓజీ' ఫస్ట్ సింగిల్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసిందని చెప్పవచ్చు. ఇక 'కూలీ' మూవీ ట్రైలర్ మాత్రం కొంతమంది ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసినా, చాలామంది ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఇక 'ఓజీ' మూవీ యొక్క ఫస్ట్ సింగిల్ మీకెలా అనిపిచ్చిందో, అలాగే 'కూలీ' మూవీ యొక్క ట్రైలర్ చూసినట్లయితే మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.